హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ హోటల్ స్టైల్ పూరీ కర్రీ. ఈ కర్రీని హోటల్ స్టైల్లో ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక ఇందులో 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారం వేయం కాబట్టి కారంకి సరిపడే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. పూరీ కర్రీలోకి ఇలా నిలువుగా కట్ చేసే ఆనియన్సే వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి వేసుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడే సాల్ట్ వేసుకున్నాక బాగా కలిపి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవద్దండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అయితే పోతుంది. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. 2 ఉడకబెట్టిన బంగాళదుంపలు ముందే పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన బంగాళదుంపలు ఇలా కొంచెం స్మాష్ చేసి ఆనియన్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అయితే చాలు. ఇందులో 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. బంగాళదుంపని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. వాటర్ మరిగేలోగా మనం ఒక బౌల్ని అయితే తీసుకొని 2 స్పూన్ శనగపిండి వేసి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. శనగపిండి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారా, వాటర్ మరగడం అయితే స్టార్ట్ అయింది. ఇలా వాటర్ మరిగేటప్పుడే ఇందులో కలిపి పెట్టిన చల్లపిండి వాటర్ని అయితే వేసుకోవాలండి. చల్లపిండి వాటర్ వేస్తే కర్రీ చిక్కగా అయితే అవుతుంది కాబట్టి ముందే వాటర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ చూసి సరిపోకపోతే వేసుకోండి. చల్లపిండి వాటర్ వేసుకున్నాక 5 మినిట్స్ కర్రీ ఉడికితే సరిపోతుందండి. ఇందులో మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ వేసుకోకపోతే కర్రీ బాగుంటుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకో సైడ్కి వేడివేడి పూరీ కూడా రెడీ అయిపోతుందండి. వేడివేడి పూరీలోకి ఈ కర్రీ హోటల్ స్టైల్లో సూపర్ ఉందండి. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా హోటల్ స్టైల్లో పూరీ కర్రీని ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.